హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్వేత సాయిరాజ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో సాయి జొన్న రొట్టెని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను, మరియు చింతపండు చట్నీని చూపిస్తున్నాను, మరియు ధనియాల పప్పుని కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాం. ఆయిల్ వేడెక్కేంత వరకు ఒక చిన్న రోల్ని తీసుకొని రోట్లో కొన్ని ధనియాలను తీసుకొని దంచుకుందాం. దంచుకోవడం అంటే ఏం లేదు, ఇక్కడ రౌండ్గా ఉన్న ధనియాలను రెండుగా చేసుకుందాం. ఇలా దంచుకోవడం అయిపోగానే మళ్ళీ మనం ప్యాన్ పెట్టుకున్నాం కదా, ఈ ప్యాన్లో ఆయిల్ వేడెక్కిపోయింది. ఇప్పుడు ఆవాలని వేసుకుంటున్నాను. ఆవాలు వేసుకున్న తర్వాత కొన్ని జీలకర్ర, కొంచెం దంచి పెట్టుకున్న ధనియాలను కూడా వేసుకుందాం. ఇలా ధనియాలు వేసుకున్న తర్వాత ఒక 10-15 అట్లా మెంతులను కూడా వేసుకున్నాను. ఇక్కడ కొన్ని ఉల్లిపాయలని యాడ్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, ఎండుమిర్చిని వేసుకుంటున్నాను. ఇక్కడ కారంకి బదులు ఎండుమిర్చి వేసుకుంటున్నాను, మీకు అవసరమైనంత మీరు వేసుకోండి. ఇక్కడ ఒక గ్లాస్ కందిపప్పుని తీసుకుంటున్నాను. ఈ కందిపప్పుని కొన్ని వాటర్ వేసి బాగా కడిగి ఈ తాలింపులోకి కందిపప్పును వేసుకున్నాను. ఇలా కందిపప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం అంతా ఉప్పుని కూడా వేసుకుందాం. ఉప్పు నేను రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుంటున్నాను, మీరు కూడా మీకు సరిపడినంత మీరు వేసుకోండి. కొంచెం పసుపుని వేసుకొని కలుపుకుంటున్నాను. ఇది కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ని తీసుకొని ఒక గ్లాస్ కందిపప్పుకి 3 గ్లాసుల వాటర్ని వేసుకున్నాను. ఇక్కడ కందిపప్పుని కుక్కర్లో వేసుకున్న తర్వాత కొన్ని టమాటాలు, కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. ఇది ఉడికినంత వరకు కొంచెం చింతపండు చట్నీని చేసుకుందాం. కొన్ని పల్లీలు తీసుకుంటున్నాను. పల్లీలు వేయించుకోవడానికి కొంచెం ఆయిల్ని వేసుకున్నాను. ఇప్పుడు పల్లీలని వేయించుకుందాం. పల్లీలు బాగా వేగిపోయాయి కదా, ఇప్పుడు ఎండుమిరపకాయలని కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా 2 వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు, కొంచెం చింతపండుని వేసి, చింతపండు వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం అంత చక్కెరని కూడా వేస్తున్నాను. చక్కెర వేసుకుంటే టేస్ట్ బాగా ఉంటుంది. మిక్సీ పట్టుకున్న తర్వాత కొన్ని ఉల్లిపాయల్ని కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని కలుపుకుందాం. చింతపండు రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేడి వాటర్ని మసల పెట్టుకుంటున్నాను. ఇలా మసల పెట్టుకున్న తర్వాత ఈ పిండిని జల్లించుకున్న తర్వాత జల్లించుకున్న పిండిలో కొన్ని వేడి వాటర్ని వేసుకొని పిండిని బాగా పిసుక్కుందాం. ఇలా పిసుక్కునేటప్పుడు కొన్ని నీళ్ళు అవసరమైతే చల్లటి వాటర్ తీసుకోవచ్చు. ఇలా వాటర్ని తీసుకుంటూ పిండిని బాగా పిసుక్కుందాం. ఇలా జిగి వచ్చేంత వరకు బాగా పిసుక్కోవాలి పిండిని, అయితేనే రొట్టె బాగా వస్తుంది. ఇప్పుడు ఒక పెంక పెట్టుకొని పెంకని వేడి చేసుకుందాం. ఇలా బండకి వాటర్ రాసుకొని పిండి వేసుకుంటే రొట్టె బాగా జరుగుతుంది, పిండి కూడా బాగా పట్టుకుంటుంది. ఇలా పిండిని పిసుక్కొని రొట్టెని చేసుకుందాం. ఇలా జాగ్రత్తగా మెల్లిగా రొట్టెను ఒక చేతి సహాయంతో కొట్టుకోవాలి. ఇలా కొట్టేటప్పుడు సైడ్లు పగిలిపోకుండా ఇంకో చేతి సహాయం తీసుకుంటూ రొట్టెని కొట్టుకోవాలి. ఇలా రొట్టె జరగనప్పుడు పిండిని వేసుకుంటూ కొంచెం చేతికి పిండి జరగాలనుకున్నప్పుడు కొంచెం వాటర్ని చేతికి అద్దుకుంటే రొట్టె బాగా జరుగుతుంది. ఇలా చేతితో తిప్పుకుంటూ సైడ్లు కొట్టుకుంటూ సైడ్లని ఇట్లా జాగ్రత్తగా సన్నగా కొట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా రొట్టె చేయడం అయిపోయిన తర్వాత పెంక వేడెక్కింది కదా, ఈ రొట్టెని మెల్లిగా జాగ్రత్తగా తీసుకొని పెంక పైన వేసుకోవాలి, లేదంటే రొట్టె విరిగిపోతుంది. ఇలా పెంక పైన వేసుకున్న తర్వాత
ఒక క్లాత్ కానీ ఒక కర్చీఫ్ కానీ ఏదైనా వాటర్లో అద్దుకొని ఇలా రొట్టెకి అంతా అప్లై చేసుకోవాలి. ఈ వాటర్ అంతా ఇంకిపోగానే రొట్టెని తిప్పేసుకోవాలి. ఎక్కువసేపు ఉంచుకుంటే రొట్టె మాడిపోతుంది. ఇలా మాడిపోకుండా జాగ్రత్తగా రొట్టెని తిప్పుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక రొట్టెని చేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ రొట్టెకు మళ్ళీ కొంచెం పిండిని ఆల్రెడీ పిసుక్కున్నాను కానీ మళ్ళీ ఒకసారి పిండిని పిసుకొని ఇలా రొట్టెని ఇట్లా రౌండ్గా చేసుకొని అవసరం లేనంత కొంచెం ఎక్స్ట్రా వచ్చిన పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ పిండి వేసుకొని రొట్టెని కొట్టుకుంటున్నాను. ఇలా రొట్టె కొట్టేటప్పుడు జరగనప్పుడు కొంచెం వాటర్ని చేతికి పెట్టుకుంటే ఈజీగా జరుగుతుంది. ఏం లేదు, స్టార్టింగ్లో అయితే ఎవరికైనా చేయడం రాదు. మెల్లిమెల్లిగా చేసుకుంటూ పోతుంటే ఒక 4-5 సార్లు అట్లా చేస్తుంటే అలవాటు అయిపోతుంది. స్టార్టింగ్లో రొట్టెలు చిన్నగా చేయాలి, తర్వాత పెద్దగా చేయడం నేర్చుకోవాలి. రాని వాళ్ళు పిండిని గట్టిగా పిసుకోవాలి. వచ్చిన వాళ్ళైతే మెత్తగా తడుపుకున్నా ఏం కాదు. రొట్టె చేయడం అయిపోయింది కదా, పెంక పైన రొట్టెని వేసుకొని మళ్ళీ నీటిని వాటర్ని అప్లై చేసుకుందాం. ఇలా అప్లై చేసుకున్న తర్వాత వాటర్ ఇంకిపోగానే మళ్ళీ రొట్టెని తిప్పేసుకుంటే ఇట్లా మాడిపోకుండా మంచిగా వస్తుంది రొట్టె. తర్వాత ఈ రొట్టెని వెనక్కి ముందుకు అనుకుంటూ ఇలా తిప్పుకోవాలి. ఈ జొన్న రొట్టె చేసేటప్పుడు ఏంటంటే మంటని హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే రొట్టెలు బాగా రావు, కాలవు కూడా. ఇప్పుడు పప్పు ఉడికిపోయింది కదా, పప్పును రుబ్బి పక్కన పెట్టేసుకుందాం. దీంట్లో తాలింపు పెట్టుకునే అవసరం లేదు. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు శ్వేతా సాయిరాజ్ యూట్యూబ్ ఛానల్.